వెల్కమ్ టు SAC న్యూస్. మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రజా సమస్యలపై పోరాటం చేసే దమ్ము, ధైర్యం రంగాలో ఉంది కాబట్టే ఆయన నేటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయారని వంగవీటి నరేంద్ర, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, జక్కంపూడి గణేష్లు అన్నారు. కడియం మండలం మాధవరాయుడు పాలెంలో నిర్మించిన దివంగత వంగవీటి మోహన రంగా భారీ విగ్రహాన్ని శుక్రవారం వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నరేంద్ర అన్ని పార్టీల నాయకులు ఈ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్నందుకు ఆనందంగా ఉందన్నారు. రంగా అభిమానానికి ప్రాంతాలు సరిహద్దులు అంటూ లేవన్నారు. రంగాను కొంతమంది మా నుండి భౌతికంగా దూరం చేశారని, మరికొందరు ఆయన పేరును ప్రజల హృదయాల్లో తుడిచి వేయాలని చూశారని నరేంద్ర పేర్కొన్నారు. అయినా నేటికి ప్రజల్లో రంగాపై అభిమానం తగ్గలేదన్నారు. మహాత్మాగాంధీ, డా. బిఆర్ అంబేద్కర్ తరువాత రాష్ట్రంలో అత్యధిక విగ్రహాలు కలిగిన ఏకైక నాయకుడు రంగా మాత్రమేనని చెప్పారు. మన రాష్ట్రంలో దాదాపు 2 లక్షల విగ్రహాలు ఉన్న ఏకైక నాయకుడు రంగా మాత్రమేనని చెప్పారు. రంగా మరణించి దశాబ్దాల కాలం గడిచిన మాధవరాయుడు పాలెంలో నేడు విగ్రహం ఏర్పాటు చేశారంటే ఆయనకు ప్రజల్లో ఎంతటి అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ కేవలం 41 సంవత్సరాల వయసులోనే రంగా పేదల గుండె చప్పుడు చాటి చెప్పారని, కాబట్టే నేటికీ ప్రతి పేద గుండెలో నిలిచిపోయారని ఆయన అన్నారు. నాతో పాటు రాబోయే తరాలకు రంగా ఆదర్శంగా నిలుస్తారని చెప్పారు. సర్పంచ్ చంటి మాట్లాడుతూ రంగాపై ఎంత అభిమానం చూపించారో అదే అభిమానంతో ఆయన ఆశయాల కోసం అందరూ ఒకరికొకరు అండగా ఉంటూ ఐక్యంగా ముందుకు సాగుతూ పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలానే స్థానిక యువత వంగవీటి మోహన రంగా యువజన శ్రామిక సంక్షేమ సంఘంగా ఏర్పడి తమ గ్రామంలో దివంగత వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరించాలని కోరారని తెలిపారు. దీంతో తాను భారీ విరాళం అందజేసి కడియం మండలంలోనే అతిపెద్ద రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశామని చంటి తెలిపారు. అలానే తమ ఆహ్వానాన్ని మన్నించి విగ్రహావిష్కరణకు విచ్చేసిన ప్రముఖులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు వెలుగుబంటి ప్రసాద్, పుల్లా రామారావు, మద్దూరు సర్పంచ్ ఉప్పులూరి ప్రసాద్, సంగీత సూరిబాబు, ఆదిమూలం సాయిబాబా, నాగిరెడ్డి రామకృష్ణ, గొల్లపల్లి వెంకటేశ్వరరావు, అన్నందేవుల చిన్నారి, రావిపాటి కృష్ణ, తిరుమల శెట్టి శ్రీను, పాటం శెట్టి రవి, వంగవీటి మోహన రంగా యువజన శ్రామిక సంక్షేమ సంఘం అధ్యక్షులు ఉండమట్ల సత్యవరప్రసాద్, ఉపాధ్యక్షులు అన్నం దేవుల భాస్కర్, కార్యదర్శి వడ్డీ నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శి కొట్టు వెంకటేష్, ట్రెజరర్ అన్నందేవుల బ్రహ్మాజీ, ఉన్నమట్ల సతీష్, సంఘ సభ్యులు, పార్టీలకతీతంగా రంగా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుకు తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత ఉంది. ప్రతి ఒక్క ప్రత్యేకమైనటువంటి స్థానం కోట్లాది మంది ఈ యొక్క మంచి కార్యక్రమానికి మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై బియ్యం రంగా, పేద బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి బియ్యం రంగా. అందరికీ నమస్కారం. ఇవాళ ఇక్కడ మాధవరాయుడు పాలెంలో స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి 78వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి అతి భారీ విగ్రహం. అది ఊళ్ళో ఉన్నటువంటి యువత అందరూ, ముఖ్యంగా మా చంటి గారు ఆధ్వర్యంలో చాలా బాగా కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. దానికి పెద్దలు మా అన్నగారు తోట త్రిమూర్తులు గారు, ఇంకా మా సోదరులు గణేష్ గారు, విజయలక్ష్మి గారమ్మ అందరూ కూడా హాజరవుతానికి కొంతమంది మిస్ అయినా అందరూ ఈ కార్యక్రమానికి చాలా చేయూతనిచ్చి ఘనంగా జరగడానికి అందరూ ముందుకొచ్చి
ఇంత మారుమూల గ్రామాల్లో సైతం రంగా గారి అభిమానాన్ని అతి గొప్పగా చాటి చెప్తూ ఆయన కీర్తి ప్రతిష్టల్ని రోజు రోజుకి ప్రజలందరికీ ఆయన చనిపోయేటప్పుడు పుట్టనటువంటి యువతకు కూడా తెలియజేస్తున్నటువంటి విషయాన్ని ఇవాళ అందరిలో కూడా మేము పంచుకోవడం జరిగింది. మా అందరికీ కూడా ఆ కుటుంబ సభ్యులుగా కానీ ఆయన యొక్క అనుచరులుగా కానీ అభిమానులుగా కానీ చాలా గర్వకారణం. ఎందుకంటే ఒక వ్యక్తి కనీసం పూర్తిగా అంటే 5 సంవత్సరాల కాలం పాటు శాసనసభ్యుడిగా కూడా పూర్తి చేయక మునిపే కేవలం 3.5 సంవత్సరాల కాలమే ఆయన శాసనసభ్యుడిగా పనిచేసి ఆయనని అతి దారుణంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వం కుట్రతో చంపేస్తే కానీ ఆయన కీర్తి ప్రతిష్టలు ఇవాళకి కూడా ఇంకా చెప్పాలంటే రోజు రోజుకి పెరుగుతున్నాయి. కానీ ఆయన అభిమానులు కానీ ఆయన యొక్క అభిమానించేటువంటి వ్యక్తులే కానీ అందరూ కూడా ఆ యొక్క ధైర్య సాహసాల్ని ఆ రోజు ఎదుర్కొన్నటువంటి వంగవీటి మోహన్ రంగా గారిని ప్రతి ఒక్క గ్రామాన కూడా ఎలా అయితే ఒక ఆలయం పెట్టుకుంటున్నారో అలానే ఈ యొక్క గొప్ప వ్యక్తి ఒక నిజమైన ప్రజానాయకుడుగా ఆయన్ని విగ్రహాలు పెట్టి మరి పూజించుకుంటున్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు. దానిలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు మేమందరం కూడా ఆ కుటుంబ సభ్యుడిగా కానీ రంగా గారి అభిమానులుగా మేమందరం కూడా చాలా రుణపడి ఉంటాం. తప్పనిసరిగా వీలైనంత త్వరలో రంగా గారి జిల్లా పేరు పెట్టేంత వరకు కూడా మా యొక్క ఈ పోరాటం ముందుకు వెళ్తూనే ఉంటుంది. మా యొక్క కార్యక్రమాలు అభిమానులు ఎక్కడున్నా కూడా చేసుకుంటూ వెళ్తూనే ఉంటాం. ఎందుకంటే ఇంత గొప్ప వ్యక్తి పేరును కూడా రాష్ట్రంలో ఎక్కడా కూడా ఏ ఒక్క జిల్లాకు కూడా లేకపోవడం చాలా బాధాకరం. దాని విషయంలోనే మా ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు వెళ్తా ప్రజల్లోకి కూడా ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలను ముందుకు తీసుకుని వెళ్తాం. నమస్కారం.